సాధారణంగా మనం బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఈ సేవింగ్స్ అకౌంట్లో దాచుకున్న డబ్బుపై బ్యాంకులు వడ్డీని చెల్లిస్తాయి. అయితే ఒక్కో బ్యాంకుకు ఒక్కో వడ్డీ రేటును కలిగి ఉంటుంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసులు కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంటాయి. వీటిలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థ లేని గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్ట్ ఆఫీస్ సేవలు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. పోస్ట్ ఆఫీసులో కనీస డిపాజిట్ మొత్తం 500 కాగా కనీస ఉపసంహరణ మొత్తం 50 మాత్రమే. గరిష్ట పెట్టుబడికి లిమిట్ మొత్తం లేదు. అలాగే పోస్ట్ ఆఫీసులో డిపాజిట్లపై 10,000 వరకు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్ల విషయానికి వస్తే పోస్ట్ ఆఫీసులో పొదుపుపై అకౌంట్లపై అత్యధికంగా 4% వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది ఇతర బ్యాంకులతో పోల్చితే అత్యధికమని చెప్పవచ్చు. ఇతర బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై ఎంత వడ్డీ చెల్లిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు ఒకసారి పరిశీలిస్తే 10 కోట్ల వరకు ఉన్న బ్యాలెన్స్ మొత్తానికి వడ్డీ రేటు 2.70% నిర్ణయించారు. 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న మొత్తానికి 3% వడ్డీ చెల్లిస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు ఒకసారి పరిశీలిస్తే బ్యాంక్లోని సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటు 50 లక్షల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్ మొత్తానికి 3%, 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తానికి 3.50% చెల్లిస్తారు. ఐసిఐసిఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు ఒకసారి పరిశీలిస్తే 50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్ మొత్తంపై వడ్డీ రేటు 3% చెల్లిస్తారు. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.5% వడ్డీని అందిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు ఒకసారి పరిశీలిస్తే ఈ బ్యాంక్ 10 లక్షల కంటే తక్కువ మొత్తంపై 2.70 వడ్డీని చెల్లిస్తుంది. 10 లక్షల నుండి 100 కోట్ల కంటే తక్కువ మొత్తంపై 2.75% వడ్డీని అందిస్తుంది. 100 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై 3% వడ్డీని అందిస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు పరిశీలిస్తే ఈ బ్యాంక్ 50 లక్షల వరకు బ్యాలెన్స్ అమౌంట్పై 2.75% వడ్డీని, 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 2.90% వడ్డీని అందిస్తుంది. బ్యాంక్ 100 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.10% వడ్డీ రేటును, 500 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.40% వడ్డీ రేటును అందిస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పొదుపు అకౌంట్ పరిశీలిస్తే ఈ బ్యాంక్ 1 లక్షలోపు బ్యాలెన్స్ పై 3.50% వడ్డీని, 3 లక్షల కంటే తక్కువ మొత్తాన్ని అందిస్తుంది. బ్యాంక్ 3 లక్షల నుంచి 5 లక్షల మధ్య బ్యాలెన్స్ పై 4% వడ్డీని అందిస్తుంది. 5 లక్షల నుండి 10 లక్షలు, 5 కోట్ల నుండి 50 కోట్ల మధ్య బ్యాలెన్స్ పై 7% వడ్డీని అందిస్తుంది.